సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వవ్యాపీ భువస్పర్శాదత్యతిష్టదశాంగుళం. ఇక్కడ అనంతములైనటువంటి శిరస్సులు కలవాడవు అని అర్థం. సహస్రశీర్ష అంటే అదేనమాట. అంతేగాని వేల కొలది అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి 1000 అని కాదు, సహస్రం అంటే 1000. కానీ ఇక్కడ 1000 లేక 10 నూరులు అని మాత్రమే కాదు, అపరిమితమైనది అంటే పరిమితి ఇంత అనునది లేని దానికి పేరు అన్నమాట. అపరిమితములైనటువంటి శిరస్సులు సహస్రశీర్ష ఏ విశ్వరూపునికి కలవో అతడు విశ్వరూపుడు అవుతాడనమాట. కాబట్టి సహస్రశీర్ష పురుష అని చెప్పి విశ్వమే అతని రూపము. విశ్వపురుషుడు అంటే ఏమిటి? విశ్వరూపుడు అంటే ఏమిటి? విశ్వమే అతని రూపం అన్నమాట. అందువలన దానికి ఒక పరిమితి, హద్దు, చివర, సంఖ్య ఉండదు. అందుకనే సహస్రం అని చెప్తున్నాడు. సహస్రం అంటే అక్షీణీ కన్నులు ఎవనికి ఉన్నవో, అక్షీణీ కన్నులు అంటే ఏమిటి? ఇక్కడ సహస్ర అక్ష. సహస్ర అక్ష అంటే ఏమిటి? అపరిమితములైనటువంటి కన్నులు గలవాడు. మరి అంతే కదండి, అపరిమితమైన శిరస్సులు ఉన్నప్పుడు అపరిమితమైన కన్నులే కదండి. ఇప్పుడు 1000 తలలు అనుకున్నాం అనుకోండి, 2000 కన్నులు అని చెప్పుకోవచ్చు మనం. దానికంటే ఎక్కువ ఉండగలదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే మీరు సహస్రశీర్ష అన్నదానికి అనంతములైన శిరస్సు గలవాడు అని చెప్పబడిందో, సహస్రాక్ష అంటే ఏమిటి? అపరిమితములైనటువంటి కన్నులు గలవాడవు కనుక సహస్రం చెప్తున్నాడు. సహస్రం అక్షీణి కన్నులు ఎవని ఉన్నవో అతడు సహస్రాక్షుడు. ఇక్కడ కూడా సహస్రమైన పాదాలు ఎవనికి ఉన్నవో, సహస్రమైనటువంటి పాదాలు. సహస్రపాత్, సహస్రపాత్ అంటే పాదములైన. ఇక్కడ అసంఖ్యాకములైన పాదాలు కలవాడు అని అర్థం. కాబట్టి సహస్రాక్షుడు, సహస్రమైన పాదాలు ఎవనికి ఉన్నవో అతడు సహస్రపాదుడు. అతడు భూమి యొక్క స్పర్శము కంటే కూడా, భూమి యొక్క స్పర్శం సహస్రపాద్ సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే అన్ని చోట్ల వ్యాపించిన వాడు. ఆవరణ సహితమైన సమస్త బ్రహ్మాండాన్ని 10 రెట్లుగా నుండి మహాప్రణవై ఉన్నావు. స్పర్శాద్ అత్యతిష్టత్ దశాంగుళం. ఇక్కడ ఇచ్చిన బ్రహ్మాండము చెప్పబడుతుంది. దానితే తాకిడి కంటే స్పర్శ కలగడానికంటే స్పర్శాత్ అని రూపం సిద్ధించినట్టే. అంటే ఎలా వచ్చింది ఆ రూపం అనే స్పర్శ అనే రూపము చెప్పబడింది. ఇక్కడ స్పర్శాత్ అని చెప్పబడింది. దానికి ఎలా రూపం వచ్చినదని తర్వాత దశాంగుళం చెప్ప అంటే 10 అంగుళములు. ఇది ఆధిక్యాన్ని తెలుపుతుంది అనమాట. దశాంగుళం అంటే ఇక్కడ దశ అను పదము 10 అని పరిమితిని బోధిస్తున్నది కనుకనే ఈ అర్థం వస్తుంది. ఆవరణముతో కూడిన బ్రహ్మాండమును సృష్టించి అంటే ఏమిటి? దశ అనేది ఇక్కడ ఇంతకుముందు 1000 లాగా కాదండి. ఇది దశ అనేది 10 అని ఖచ్చితంగా చెబుతుంది అన్నమాట. అంటే ఈ 10కి ఏమిటి? ఇక్కడ 10 ఆవరణముతో కూడిన బ్రహ్మాండమును సృష్టించి అనగా అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఉండి ఆ ఆవరణాన్ని అతిక్రమించి మించిపోయి అవధిల్లేని వాడవై నీవు ఉన్నావు అని అర్థం. కాబట్టి ఇక్కడ అత్యధిష్ట దశ అంగుళం అనేదానికి బ్రహ్మాండాన్ని 10 రెట్లుగా నుండి మహాప్రమాణుడవై ఉన్నావు అని అర్థం. ఇక్కడ 10 రెట్లు అంటే సరైన అర్థంలో చెప్పబడింది అనమాట. దశ అంటే 10 అని. కానీ ముందు సహస్ర అనేది అలా కాదు, వేరే అర్థంలో చెప్పబడింది. అంటే అనేకమైనటువంటి అర్థములు, అనేక అనంతములైనటువంటి అనే అర్థంలో చెప్పబడింది. కాబట్టి సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వవ్యాపీ భువ స్పర్శాదత్యతిష్ట దశాంగులం. కాబట్టి పురుష శబ్దము చేత చెప్పబడే పురుషుడు పరమాత్మ. ఆయన పరిమితి లేని అసంఖ్యాకములైన శిరస్సులను తలను కలిగినవాడు. సహస్రాక్షుడు, సహస్రపాదుడు. అతడు విశ్వమనంతటా వ్యాపించి నిండి ఉన్నటువంటి వాడు. భూమికి బ్రహ్మాండమునంతటా మరియు దాని ఆవరణము ప్రహరీ వలె ఉండే 10 రెట్లుగా ఉన్న జలావరణం మొదలగు వాటిని అతిక్రమించిపోయి దానితో తాకిడి స్పర్శ లేకుండా 10 అంగుళాల ఎత్తున ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత యద్భూతం, యత్ భూతం, యచ్చ వై భవ్యం. యత్ భూతం, యత్ చ వై భవ్యం పురుషోత్తమ తత్ భవాన్. త్వత్తో విరాట్ స్వరాట్ సమ్రాట్ త్వత్స్య అపి ఆది పురుష. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, పురుషోత్తమ
యత్ భూతం పుట్టనిది, పుట్టబోయేది, యచ్చవై భవ్యం పురుషోత్తం అంటే ఏమిటి? భూత భవిష్యత్తులతో ఉన్నది పురుషోత్తమ తత్ భవాన్, అంతా నీవే అని అర్థం ఉంటుంది. కాబట్టి యద్భూతం ఇది అంటే ఏమిటి? స్పర్శ అనగా సంయోగం మాత్రమే కాదు, అంటే కారణం అయి ఉన్నందున భగవంతుడు ఆయా వస్తువుల ఎందు వ్యాప్తిని పొందుట, ఇందువలన కార్యము కన్నా కారణం అధికమైన తగును అని ముందు చెప్పిన సమర్థిస్తున్నాడు. యత్ భూతం ఇత్యాదిగా అంటే ఇక్కడ విరాట్ అంటే బ్రహ్మాండము, విరాట్ అంటే. స్వరాట్ అంటే ఏమిటి? బ్రహ్మ. సమ్రాట్ అంటే మనువు. అధిపురుషుడు అనగా వీరందరిపైన అధిష్టాతృత్వాన్ని కలిగిన మహాపురుషుడు. అధిష్టాతృత్వం అంటే ఏమిటి? వీళ్ళందరికంటే సుపీరియర్, వీళ్ళపైన అధికారం కలిగేటువంటి వాడు అని అర్థం. వీళ్ళందరిపైన అధికారం. నా కింద కొంతమంది పనిచేసేవాళ్ళు ఉంటారు, వాడి పైన నేను ఉంటాను. నాకు పైన ప్రాంతీయ అధికారి ఉంటారు, వారందరికి పైన ఇంకొక అధికారి ఉంటాడు. మొత్తానికి 4 ప్రాంతాలు కలిపి. ఇంకా వాళ్ళందరికి పైన చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ కూడా ఫ్రీ కాదండి, ఆయన కూడా ఒకరి అధీనంలో పనిచేసేవాడే. ఆయన కూడా ఆర్థిక శాఖ అని ఒకటి ఉంటుంది ఎక్కడ, సెంట్రల్ గవర్నమెంట్లో. దాంట్లో ఒక వింగ్ ఉంటుంది బ్యాంకింగ్ అని. వాళ్ళ అధీనంలో ఈయన పనిచేస్తున్నాడు. ఈయన కూడా సర్వస్వతంత్రుడు కాదు. ఆ విధంగా ఇక్కడ విరాట్ బ్రహ్మాండం, స్వరాట్ బ్రహ్మ, సమ్రాట్ మనువు, ఆది పురుషుడు అనగా వీరందరిపైన కూడా అధిష్ఠత్వాన్ని కలిగిన మహాపురుషుడు. ఇతడే పరబ్రహ్మ నారాయణుడు. త్వత్తో అంటే నీవే అని అర్థం అండి. నువ్వు ఎలాంటి వాడు? విరాట్, స్వరాట్, సమ్రాట్, త్వశ్చ అపి ఆది పురుష. బ్రహ్మాండము, బ్రహ్మ, మనువులు, మహాపురుషులు కలిగారు. కాబట్టి నీ నుండే విరాట్, స్వరాట్, సమ్రాట్, వాని నుంచే ఆది పురుషుడు, అది పురుషుడు ఇంకేమిటి? నీవు అందరికంటే కూడా సుప్రీం, అందరికంటే అందరినీ కూడా నీ అధీనంలో ఉంచుకునేటువంటి వాడు, అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి వాడు పురుషోత్తమ. ఏదైనా భూతకాలం నందుండినదో, ఏది రాబోయే కాలంలో భవిష్యత్తు ఉండనున్నదో అదంతా నీవేనయ్యా. నీ వల్లనే, నీ నుండే స్వరాట్, విరాట్, సమ్రాట్ మరియు అధిపురుషుడును ఏర్పడుతున్నాడు, ఉనికి కలిగిన వారవుతున్నారు అని చెప్పి ఆయన స్తుతిస్తున్నారు. యద్భూతం యచ్చ వైభవ్యం పురుషోత్తమ తద్భవాన్ త్వత్తో విరాట్ స్వరాట్ సమ్రాట్ త్వచ్చాపి ఆది పురుష. ఆ తరువాత అత్యరిచ్యత సో అధశ్చ, ఇంకా ఆయన స్తుతిస్తున్నాం. అంటే ఆయనలో ఉండేటువంటి ఆ గుణాలన్నిటినీ కూడా తెలుపుతున్నాడంట. ఇది ఆయనకి ఎలా వచ్చింది ఆ శక్తి? అతని బాలుడు అన్నారు కదా, మరి శక్తి ఎలా వచ్చింది? ఆయన యొక్క అనుగ్రహమే, ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహమే ఆయన్ని ఇలా పలికిస్తుంది అన్నమాట. కాబట్టి మనలో కొంతమంది ఉన్నటువంటి గేయాలు రాయడాలు, పద్యాలు అంటే చక్కటి కథలు రాయడాలు, కవిత్వాలు రాయడాలు చేస్తూ ఉంటాను. అవన్నీ కొంతవరకు సాధనతో వచ్చాయి, కానీ యోగంతో వచ్చేవి కొన్ని ఉంటాయి. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. ఉదాహరణకి ఒకే పాట పాడుతున్న సంగీతం, శాస్త్రీయ సంగీతం అనుకోండి. ఉదాహరణకి శాస్త్రీయ సంగీతంలో కూడా మీకు గాత్రము లేదు, వాయిద్యంలో అంటే పరికరాలు అనేక రకాల పరికరాలు, వీణ, విడేలు, అలా అనేక పరికరాలు ఉంటాయి, ఫ్లూట్, ఇలా ఉంటాయి రకరకాల. ఎవరు పాడినా కూడా అంటే అర్థం ఏమిటి? ఒకవేళ గాత్రంలో ఒక 10 మంది పాడతారు అనుకోండి, ఒకే పాటను, ఒకే గీతాన్ని 10 మంది పాడతారు. కానీ ఒకరు పాడినప్పుడు మనకి చక్కగా అనిపిస్తుంది. అదే గీతాన్ని వేరే వారు పాడినప్పుడు ఆల్మోస్ట్ అదే విధంగా పాడుతారు, కానీ అక్కడ ఏదో కొంచెము మిస్ అవుతుంటుంది అన్నమాట. మిస్ అవుతుందంటే ఏమిటి? ఏదో అక్కడ లేదు అనే ఒక భావన కలుగుతుంది అనమాట. అది ఎందుకంటే వాళ్ళు పూర్తిగా దాంట్లో లీనమైపోయి వాళ్ళ ఆత్మ దాంట్లో ప్రవేశిస్తుంది. ఆత్మ ప్రవేశించడం అంటే ఏమిటి? ఆ అక్కడ పాడేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ ఆత్మను తనదిగా చేసుకుంటారు. అంటే పాట యొక్క ఆత్మను పట్టుకుంటారనమాట. అదే సంగీతంలో ఉండేటి తేడా. అందరూ కూడా వాతాపి గణపతి అనే పాడుతుంటారు, కానీ కొంతమంది పాడితే చాలా చక్కగా అనిపిస్తుంది మనకి. కానీ కొంతమంది పాడితే ఏదో మామూలుగా పాట పాడినట్లు ఉంటుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ యొక్క ధ్రువుడు
ఆయనకు అది ఎలా వస్తుంది? అదే యోగం అంటే. అంటే ఆ ప్రత్యేకమైన శక్తి ఏది ఉన్నదో అదే యోగం. అది అందరికీ రాదండి. ఎంతోమంది సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది, నేను సంగీతం నేర్చుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు కొంతకాలం నేర్చుకొని మళ్ళీ వదిలిపెట్టవలసింది. మా కుటుంబంలో చాలా మంది కొంత దూరం ప్రయాణం చేసి వెనక్కి వచ్చిన వాళ్ళే, ముందుకు పోయిన వాళ్ళు ఎవరు లేరు. కానీ మా గోత్రాల్లో, మా వేరే గోత్రాల్లో వాళ్ళు చాలా ప్రసిద్ధులైనటువంటి సంగీత కళాకారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది వాళ్ళ యోగం అన్నమాట. వాళ్ళు దాంట్లోనే ఉండి ఉండి ఊరిపోతారంట, దాంట్లో ఉండిపోయారు. అది ఎలా వచ్చింది? అదే అక్కడే మనకి ఆ దైవ అనుగ్రహం అనేది, యోగం అనేది అక్కడే తెలుస్తుంది అనమాట. అందరూ అవలేరు కదండి, అందరూ అన్నీ అవలేరు. ఆ యోగం అనేది అక్కడే ముఖ్యంగా కళలలో ఆ యోగం ఉంటేనే వస్తుందండి. కాబట్టి ఇక్కడ కూడా మరి ఈయనకి ధ్రువుడికి ఇంతటి ఆ దైవాన్నే వర్ణించగలిగేటువంటి శక్తి బాలకుడు అతనికి ఎలా వచ్చింది? అది కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహమే. అదే ముందే చదువుకున్నాము. ఆ అనుగ్రహంతోనే ఆయన ఇంతగా ఆయన యొక్క స్వరూపాన్ని, నిజమైనటువంటి స్వరూపాన్ని, అది కూడా విష్ణుమూర్తి, మనం ఉదాహరణకు రాముడో కృష్ణుడో ఏదో ఒక అవతారంలో ఉండేటువంటి వాడిని మనం పొగడవచ్చు, స్తుతించవచ్చు, ఎందుకంటే మనకి కనబడుతూ ఉంటుంది ఈ అవతారం. కానీ కంటికి కనబడేటువంటి దైవాన్ని కూడా ఇంతగా ఆయనే సర్వస్వం అనే విధముగా స్తుతించడం అనేది అది దైవానుగ్రహమే. ఆయన యొక్క అనుగ్రహం వలనే ఆయన అది కూడా కోరుకున్నటువంటి వరము ఇచ్చాడనమాట. ఈయన కోరుకున్నది అదే, స్తుతించేది. కాబట్టి ఆ వరం ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం ఈయన కూడా ఇంకా ఏం చెప్తున్నారు? అత్యరిచ్యతసో అధశ్చ తిర్యక్ష ఊర్ధ్వం చ వైభువ తతో విశ్వమిదం జాతం త్వత్తో భూత భవిష్యతి. ఇంకా ఏమిటి? నీవే భూమికి కింద పైన అటు ఇటు అన్ని వైపులా అర్శించి ఉన్నావు. నీ వల్లనే ఈ విశ్వం ఆవిర్భవించింది. భూత భవిష్యత్తు నీ వల్లనే ఏర్పడ్డాయి అన్నమాట. యద్భూతం అంటే అంటే ఇక్కడ సారీ, అత్యరిచ్యత సో అధశ్చ. అత్యరిచ్యత అంటే ఏమిటి అంటే వీరందరూ కూడా ఎవరి నుండి పుడుతున్నారో ఆ కారణము నీవే అయినందున భూమికి దిగువన, అడ్డముగా, పైన మరియు చుట్టుపక్కలలో అతిరిక్తుడవు అంటే ఏమిటి? హెచ్చిన వాడు అయినావు. అతిరిక్తుడవు, అత్యరిచ్యత అంటే అతిరిక్తుడవు అయ్యావు, హెచ్చిన వాడు అయినావు. అంతేకాదు భూశబ్దం చేత చెప్పబడినటువంటి విశ్వము ఆయనకు కార్యం అనమాట. అయినందువలన దానిలో ఉంటున్నాడు కనుక ఆయన కంటే తక్కువతనాన్ని చెబుతున్నాడు. ఏమని? త్వత్తో, నీ వలన విశ్వము అని. భూతము భవిష్యత్తు ఈ రెండు కలిస్తే భూత భవిష్యత్తులు కర్మధారయం. కాబట్టి ఆ విధంగా విరాట్, సమ్రాట్, స్వరాట్లందరికీ కారణం అయినందువలన భూమికి అంటే బ్రహ్మాండానికి దిగువ, అడ్డము, ఎగువ అన్ని వైపులా కూడా నీవే అధికుడవు. తిర్యక్ చ ఊర్ధ్వం చ వై భువ తతో విశ్వమిదం జాతం త్వత్తో భూత భవిష్యతి. కాబట్టి నీ వల్లనే భూత భవిష్యత్తులు కూడా ఏర్పడుతున్నవి. తద్రూపధారిణశ్చ అంతర్భూతం సర్వమిదం జగత్ త్వత్తో యజ్ఞ సర్వహుత పుషదాజ్యం పశుద్విధా. ఇంకా కూడా త్వత్ రూపధారిణశ్చ అంతర్భూతం, నీ స్వరూపమైనటువంటి బ్రహ్మాండంలోనిదే ఈ సమస్త జగత్తు అంతా కూడా. అంతేకాదు సర్వమిదం జగత్ త్వత్ రూపధారిణశ్చ అంతర్భూతం. అంతర్భూతం అంటే ఏంటి? లోనగా ఉన్నది అని అర్థం అనమాట. త్వద్రూపధారిణి. అంతేకాదు త్వత్తో యజ్ఞ. త్వత్తో అంటే నీవే, నీ నుంచే యజ్ఞము, యజ్ఞ సర్వహూత అంటే సర్వహోమాలు. అంతేకాదు పృషద్ ఆజ్యం, పృషత్ ఆజ్యం అన్నారు. ఇక్కడ ఇది రెండు పదాలండి. పృషత్ ఆజ్యం అనేది రెండు పదాలు. పృషద్ అంటే పెరుగని, ఆజ్యం అంటే నెయ్యి. కాబట్టి పృషదాజ్యం అంటే ఈ యాగములు చేసేటప్పుడు, హోమములు చేసేటప్పుడు పెరుగు నెయ్యి కలిపిన మిశ్రమం అన్నమాట. పృషదాజ్యం అంటే అంటే పెరుగు నెయ్యి కలిసిన మిశ్రమాన్ని పృషదాజ్యం అంటారు. అది నీవే. రెండు రకాలైనటువంటి జంతువులు కలిగాయి. పృషదాజ్యం పశు ద్విధా. ద్విధ అంటే ఏమిటి? రెండు అని అర్థం. అంటే రెండు రకములు అని అర్థం అన్నమాట. అంటే ద్విధ అంటే. కాబట్టి త్వత్ రూపధారిణశ్చ అంతర్భూతం సర్వమిదం జగత్ త్వత్తో యజ్ఞ సర్వహుత పృషదాజ్యం పశు ద్విధా. పశు ద్విధ కాదు, కొన్ని పుస్తకాల్లో విధ అని పడింది, కాదు, పశు ద్విధ. ద్విధ అంటే రెండు అని అర్థం. ద్వై అంటే రెండు, విధ అంటే రెండు రకములు అని అర్థం. ఇంతకీ ఏమిటా రెండు రకాలు? గ్రామ్యాలు, ఆరణ్యకాలు అనే రెండు రకాల జంతువులు అన్నమాట. మనకి తెలుసు గ్రామ్యాలు అంటే ఏమిటి?
మన ఇళ్లలో పెంచుకునేటువంటి కుక్క నక్క ఏదైనా కానీ మన ఇళ్లలో పెంచుకునే గ్రామంలో ఉండేటువంటివి అన్నమాట. అదే ఆరణ్యకాలు అంటే ఏమిటి? ఈ ఆరణ్యకాలు రెండు ఇవన్నీ కూడా అడవిలో ఉండేటువంటి సింహములు, పులులు, నక్కలు, తోడేళ్ళు అవన్నీ మనం ఇంట్లో పెంచుకోలేం కదండి. కాబట్టి వాటిని ఈ విధంగా ఆరణ్యకాలు. కాబట్టి ఈ రెండు కూడా పశు ద్విధ అంటే రెండు రకమైనటువంటి జంతువులు కలిగాయి, రెండు రకాల జంతువులు కలిగాయి. తద్రూపధారిణచ్చ అంతర్భూతం సర్వమిదం జగత్ త్వత్తో యజ్ఞ సర్వహుత పృషదాజ్యం పశుర్విధ. నాడు ప్రభు సమస్త జగత్తు అంటే చరాచరాలతో కలిసి ఉన్నటువంటిది నీలో కలిసి అంతర్భూతమై ఉన్నది. నీవు దానిలో అంతరాత్మగా కలిసి ఉన్నావు. బాహ్య శరీరము కూడా నీదే, అందుచేతనే సత్ అని పిలువబడుతున్నది. నీ వలనే యజ్ఞము దానిలో ఉపయోగించుకునే అన్ని రకాల చర పురోడాశాదులు పుడుతున్నవి. యజ్ఞములో ఉపయోగింపబడే గ్రామ్య అరణ్య పశువులు కూడా రెండు రకాలు మరియు పృషదాజ్యము కూడా ఏర్పడుతున్నది. కాబట్టి ఈ విధంగా అంటే మనం సింపుల్గా కాంప్లికేట్ వద్దనుకుంటే సర్వము నీవే. ఏ మామూలుగా మనం ఏం చెప్పలేనప్పుడు అంతా మీరేనండి, అంతా మీదేనండి అంటుంటాం. అంటే ఏమిటి, మనం ప్రత్యేకంగా వారిని స్తుతించలేము అనుకోండి, అంతా మీ దయండి అంటుంటాం. అంటే ప్రత్యేకంగా స్తుతించకుండా మీ అధీనంలో ఉంటాను, అంతా మీ దయే అంటుంటాం అనమాట. కాబట్టి ఆ విధంగానే ఈయన కూడా త్వద్రూపధారిణ అంతర్భూతం సర్వమిదం జగత్ త్వత్తో యజ్ఞ సర్వత ప్రసాద్యం పరిస్వద హరి పశుర్భిద త్వత్తో రుచో అథ సామాని త్వశ్చ అంధాంసి జగ్నిరే త్వత్తో యజుంసజాయంత త్వత్తో అశ్వాశ్చైకతో దత అశ్వాశ్చ ఏకతో దత అశ్వాశ్చ ఏకతో దత అని ఇక్కడ అంటే నీ వలనే గుర్రాలు అంటే రెండు వైపులా దంతాలు కలిగినట్టువి, ఒక పక్కనే పండ్లను కలిగినటువంటివి. త్వత్తో రుచో అథ ఇక్కడ రుక్లు, సామలు, ఛందస్సులు, యజుస్సులు కలిగాయి. నీ నుంచే అశ్వాలు, అదేవిధంగా ఒకవైపు మాత్రమే దంతాలు కలిగినటువంటి జంతువులు ఇవన్నీ కూడా ఉద్భవించాయి. గావ త్వత్త సముద్భూతా, గావ త్వత్త సముద్భూతా. అంతేకాదు త్వత్తో అజ, అజ అంటే మేకలు అని అర్థం. అజ అంటే ఏమి లేదు, అన్ని ప్రాణులు కూడా అన్ని భూతములు కూడా నీ నుండియే ఆవిర్భవించినవి, నీవే కారకుడవు అని చెప్తున్నారు. అవయో మృగా. ఇక్కడ కొన్ని పుస్తకాల్లో అవయో అనే దానికి గొర్రెలు అనేటువంటి అర్థంలో ఉపయోగించబడింది ఆ పదం అని ఇవ్వబడింది. కానీ అవయో అనే దానికి గొర్రెలు అనేటువంటి అర్థము ఏ అమరకోశంలో కూడా కనబడలేదు. సరే, కొంతమందిని అడిగి తెలుసుకున్న అర్థం ఏంటంటే ఇక్కడ అది కొన్ని పుస్తకాల్లో ఇవ్వబడింది గొర్రెలు అని, కానీ ఇది సరి అయినటువంటి అర్థం కాదు అవయో అనేదానికి. మరి అవయోకి అర్థం ఏమిటంటే అటువంటి అనేది అర్థం. అంటే ఎటువంటివి? మేక. ఉదాహరణకి ముందు ఏం చెప్పారు? అజా అని చెప్పండి. అంటే గావహ త్వత్త, త్వత్త అంటే నీ నుంచే, గావహ అంటే గోవులు, సముద్భూతా అంటే ఏమిటి? ఉద్భవించాయి అని అర్థం. మనం కూడా చదువుకున్న ఎలాగా సృష్టి యొక్క ఆరంభం ఎలా జరిగింది అనేది, ప్రారంభంలో ఎలా ఉన్నది. కాబట్టి అన్నీ కూడా నీ ఉండే దాంట్లో గావహ త్వత్త సముద్భూత. త్వత్తో అజా అన్నారు. త్వత్తో అంటే ఏమిటి? నీ నుండియే. అజ అంటే ఏమిటి? మేకలు. అవయవ మృగాహ అంటే గొర్రెలని కాదు అక్కడ, అటువంటి మృగాలు ఉద్భవించాయి అని చెప్పుకోవచ్చు. ఎటువంటి మృగాలు? మేకలు మున్నగుడివి అంటే మేకలు, గొర్రెలు అని ఆ విధంగా మనం అర్థం చెప్పుకోవాలి. అంతేకాదు త్వన్ముఖాత్, త్వత్ముఖాత్ అంటే బ్రాహ్మణు, నీ ముఖము వల్ల, బ్రాహ్మణాత్ త్వత్తో బాహ్వో క్షత్రియ అజాయత. కాబట్టి క్షత్రం అని క్షత్రియ కాదు, క్షత్రం అజాయత. క్షత్రం అంటే ఏమిటి? క్షత్రియుడు అని అర్థం. అంటే క్షాత్రం కలిగినటువంటి వాడు క్షత్రియుడు అనమాట. కాబట్టి అటువంటి వారు ఎక్కడి నుంచి ఉద్భవించారు? బాహువుల వల్ల. బాహ్వోహో క్షత్రం అజాయత. బ్రాహ్మణాత్ త్వత్తో ఎక్కడి నుంచి? త్వత్ముఖాత్.
త్వన్ముఖాత్ అంటే నీ యొక్క ముఖము నుండి, నీ ముఖం వల్ల బ్రాహ్మణులు, బాహువుల వల్ల క్షత్రియులు కలిగారు. ఇంతటి జ్ఞానము సామాన్యులకు అందుతుందండి? అందదు. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే ఈ జ్ఞానం కలిగింది ఆయనకి. ఆ విధముగా వైశ్యాహ, అంతేకాదు వైశ్యాహ తవ ఊరుజాహ, వైశ్యాహ తవ ఊరుజాహ శూద్రాహ తవ పద్భ్యాం సముద్గతాః అశ్నోః సూర్యో అనిలః స్తోత్ర చంద్రమా మనసః తవ. మన సృష్టి జరిగింది ఎలా అని మనం ఇంతకుముందు వాటిలో చదువుకున్నాం అనమాట అధ్యాయంలో. ఆ విధంగానే వైశ్యాహ అన్నారు, అంటే వైశ్యులు. అదేవిధంగా పదముల నుంచి శూద్రులు కలిగారు. శూద్రాహ తవ పద్భ్యాం సముద్గతాః అంటే కలిగారు. అశ్నోహం అంటే నేత్రాల నుంచి, సూర్యో అనిలహ సూర్యుడు, స్తోత్రం అంటే ప్రాణము నుంచి వాయువు, అనిలహ స్తోత్రాత్. ఇక్కడ అశ్నో సూర్యో అంటే సూర్య, అనిలహ శ్రోత్రాత్, అనిలహ శ్రోత్రాత్ అంటే వాయువు ఎక్కడి నుంచి, స్తోత్రం అంటే ప్రాణము నుంచి వాయువు, మనస్సు నుంచి చంద్రుడు, చంద్రమ, మనసః తవ అంటే ప్రాణాత్. కాబట్టి వైశ్య తవోరుజా శూద్రా తవ పద్భ్యాం సముద్గతాః అశ్నోః సూర్యో అనిలః స్తోత్రాత్ చంద్రమా మనస్తవ ప్రాణో అంతః సుషిరాత్ జాతో. ప్రాణో అంతః సుషిరాత్ జాతో. ఇక్కడ సుషిరం అంటే నాసా రంధ్రము అని అర్థం. మామూలుగా సుషిరం అంటే ఒక రంధ్రము అని అర్థం, లేదు క్యావిటీ, అపర్చర్ అంటారు. ఇక్కడ ప్రాణో అంతర్సుషిరాజాత అంటే నీ లోపలి నాసారంధ్రం నుంచి ప్రాణము, ముఖం నుంచి అగ్ని, ముఖాత్ అగ్ని అజాయత, ముఖాత్ అగ్ని అంటే ముఖము నుండి అగ్ని, అజాయత అంటే జన్మించింది, అంటే ఆవిర్భవించింది. నాభితో గగనం, నాభితో గగనం అంటే నాభి నుంచి ఆకాశము, తర్వాత శిరస్సు నుంచి జ్యూలోకం, నాభితో గగనం, జౌశ్చ శిరసః సమవర్తత నీ చెవుల నుంచి దిశ, శ్రోత్రాత్ శ్రోత్రం అంటే ఏమిటి, చెవులు, నీ చెవుల నుంచి దిశ అంటే దిక్కులు, పదముల నుంచి పృథివీ ప్రభవించాయి. క్షితి పద్భ్యాం త్వత్తః సర్వం అభూత్ ఇదం. త్వత్తః అంటే నీ నుంచి అని అర్థం అండి. సర్వం అభూత్ ఇదం అంటే ఏమిటి, ఇదంతా కూడా సముద్భవం, ఇవంతా కూడా ఆవిర్భవించింది, ఏర్పడింది. ప్రాణో అంతః సుషిరాత్ జాతో ముఖాద్ అగ్నిరజాయత నాభితో గగనం జౌశ్చ శిరసః సమవర్తత దిశః శ్రోత్రాత్ క్షితిః పద్భ్యాం త్వత్తః సర్వం అభూత్ ఇదం. న్యగ్రోధః సుమహాన్ అల్పే యథా బీజే వ్యవస్థితః సంయమే విశ్వమఖిలం బీజభూతే తథా త్వయి బీజాత్ అంకుర సంభూతో న్యగ్రోధస్సు సముత్థితః విస్తారం చ యథా యాతి త్వత్తః సృష్టౌ తదా జగత్ యథా హి కదలీ నాన్య తత్పత్రాత్ వా అధ దృశ్యతే. చాలా చక్కగా వివరించబడింది. న్యగ్రోధ అన్నం. న్యగ్రోధం అంటే ఏమిటి, మర్రి వృక్షం అండి, పెద్దదైనటి మర్రి. నగ్రోధం అంటే మర్రి వృక్షం, మన అందరికీ తెలిసిన విషయం ఇది. మర్రి వృక్షం ఎలా, వృక్షం పెరిగి పెద్దదవుతుందండి, అసలు ఎలా పుడుతుంది అది మర్రి వృక్షము? న్యగ్రోధ సుమహాన్ అంటే చాలా పెద్దదైనటువంటి మర్రి వృక్షం కూడా అల్పే యథా బీజే వ్యవస్థిత. వ్యవస్థిత అంటే ఉంచబడింది. మనం అనుకోవచ్చు అంత పెద్ద బీజం, అంత పెద్ద వృక్షము ఎక్కడ ఉంచబడింది, అది వృక్షం అవ్వకముందు ఎక్కడ ఉంచబడింది అది? యథా బీజే వ్యవస్థిత. బీజం అంటే విత్తనం. ఇంత చిన్నదైనటువంటి విత్తనంలో ఉన్నట్లు అంతా కూడా నీలోనే ఉన్నది. సంయమే విశ్వం అఖిలం బీజభూతే తథా త్వయి. తథాత్ సంయమే అంటే ప్రళయకాలంలో ఇదంతా కూడా నీలోనే ఉన్నది. ఎలాగైతే మర్రి వృక్షము ఇంత చిన్నదైనటువంటి విత్తనంలో ఉన్నట్లు ప్రళయకాలంలో సమస్త విశ్వము కూడా
బీజభూతుడమైన నీలో ఉన్నది. బీజభూతే తథా త్వయి. ఆ తర్వాత బీజాత్ అంకుర సంభూత. బీజాత్ అంటే బీజము నుండి, ఎలాగైతే విత్తనము నుంచి అంకురం అంటే మొలక పుట్టి, బీజాత్ అంకుర సంభూత న్యగ్రోధ సుసముత్థిత, ఉన్నతమైనటువంటి వటవృక్షంగా విస్తరించినట్లు, న్యగ్రోధ సుసముత్థిత, వటవృక్షంగా విస్తరించినట్లు సృష్టి సమయంలో విస్తారం చ యథా యాతి త్వత్త సృష్టౌ తథా జగత్. కాబట్టి సృష్టి సమయంలో ఈ జగత్తు నీచే విస్తారం పొందింది. విస్తారం చ యథా యాతి అంటే పొందడం. విస్తారం చ యథా యాతి త్వత్త అంటే నీ నుంచి, సృష్టౌ తథా జగత్ నీచే విస్తారం పొందింది. ఏమిటి? ఈ సృష్టించబడినటువంటి ఈ జగత్తు సృష్టి సమయంలో నీచే విస్తారం పొందింది. ఏ విధముగానైతే ఒక చిన్న విత్తనములో మహా పెద్దటువంటి మర్రి వృక్షం ఉన్నట్లుగా, అంటే మర్రి వృక్షం దానిలో దాగి ఉన్నట్లు ముందు మనకు తెలియదు కదండి. ఆ విత్తనాన్ని నాటుతాము, అది పెద్దదై 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 దాంట్లో నుంచి మొలకెత్తినటువంటి ఆ మొలక పెద్దదై ఒక మహావృక్షం అవుతుంది అనమాట. అంటే ఏమిటి? ఆ యొక్క బీజంలో ఆ మహావృక్షం దాగి ఉన్నది, కానీ కాలక్రమేణా అది బయటికి వస్తుంది అనమాట. ఆ విధముగానే ఈ బీజభూతుడమైన నీలోనే ఉన్నది ఏమిటి? ప్రళయకాలంలో సమస్త విశ్వము కూడా. అంతేకాదు, పట్టలు ఆకులు తప్పిస్తే యథాహి కదలి. కదలి అంటే ఏమిటండి? కదలి అంటే అరటి అనమాట. యథాహి అంటే ఏ విధంగానైతే కదలి, నా అన్య త్వక్ త్వక్ సారీ త్వక్ పత్రాత్. త్వక్ పత్ర, పత్రం అంటే ఏమిటి? ఆకులు. త్వక్ అంటే అరటి పైన ఉండేటువంటి ఆ పట్టలు అనమాట, పట్ట. కాబట్టి అరటి చెట్టు అంటే ఏముంటుంది చెప్పండి? ఈ రెండే కదండి. మామూలుగా మహావృక్షాలు అయితే వాటికి కొమ్మలు, రెమ్మలు, తర్వాత పువ్వు ఇవన్నీ ఉంటాయి, పెద్దదిగా అవుతుంది. కానీ ఇక్కడ అరటి చెట్టు ఏముంటుంది? ఒకవేళ కొట్టేసాను అనుకోండి, ఈ రెండే కదా పోయేది. ఏమి పోతుంది? త్వక్ పత్రాత్ అంటే పట్టలు ఆకులు. అవి తప్పిస్తే ఇక కదలి వృక్షం కనిపించనట్లే. యథాహి కదలి నా అన్య అథ దృశ్యతి, కనిపించనట్లే నీవు తప్ప ఈ విశ్వం లేదు. అంటే ఏమిటి? అంతా నీలోనే ఉండే కనిపిస్తుంది. ఒక అరటి చెట్టు ఏముంటుంది? రెండే ఉంటాయి. ఆ పైన ఉండేటువంటి పట్ట, ఆ తరువాత ఆకులు, ఈ రెండే ఉంటాయి. ఇంకేమన్నా ఉంటాయండి? ఏమి ఉండవు. మనకు కనబడేది ఏమి ఉండవు. ఈ రెండు లేదనుకోండి, అసలు అరటి వృక్షమే, అరటి చెట్టే లేదన్నమాట, కదలి వృక్షమే లేదు. ఆ విధంగా ఈ రెండు తీసేస్తే కదలి వృక్షం కనిపించనట్లే నీవు తప్ప ఈ విశ్వము లేదు, అంతా నీలో ఉండే కనిపిస్తుంది. న్యగ్రోధ సుమహాన్ అల్పే యథా బీజే వ్యవస్థిత సంయమే విశ్వమఖిలం బీజభూతే తథా త్వయి బీజాత్ అంకుర సంభూతో న్యగ్రోధ సుసముస్థిత యథాహి సముస్థిత యథాహి కదలి నా అన్య త్వక్ పత్రాత్ త్వక్ పత్రాత్ వా అద దృశ్యతి. ఏవం విశ్వస్య న అన్యత్వం త్వత్స్థ త్వత్ స్థ ఈశ్వర దృశ్యతే హ్లాదిని సంధిని సంవిత్ త్వయ్యేకా సర్వసంస్థితే. కాబట్టి ఏవం విశ్వస్య నా అన్యత్వం, ఏవం విశ్వస్య నా అన్యత్వం. అన్యత్వం అంటే ఏమిటి? వేరేది లేదు అని అర్థం. అన్యత్వం నా అంటే లేదు అని అర్థం. ఈశ్వర, ఈ రీతిగా నీవు తప్ప ఈ విశ్వము లేదు. త్వత్స్థ ఈశ్వర, త్వత్స్థ అంటే నీలో ఉన్నది అని అర్థం. స్థ అంటే ఉన్నట్లు, అంటే నీలో ఉన్నటువంటిదే ఈ లోకం, ఇంకా వేరేది లేదు. నా దృశ్యతే, ఇది నీలో ఉండే కనిపిస్తుంది. సర్వానికి ఆధారమైన నీయందే క్లాదిని సంధిని సంవిత్ అభిన్నంగా ఉన్నాయి అంటారు. ఇక్కడ క్లాదిని ఇవన్నీ కూడా, సంధిని తర్వాత సంవిత్, ఇవి ఏమిటంటే శక్తులు అన్నమాట. అంటే సదానందకర శక్తి హ్లాదిని అంటారు.
అవిచ్ఛిన్నకర శక్తిని సంధిని అంటారు, విద్యాశక్తిని సంవిత్ అంటారు. కాబట్టి ఈ విశ్వము నీ అందే ఆధారపడి నీకన్నా వేరు కానిదే ఉంటున్నట్లే నీ అందే తన ఊపిరి బ్రతుకు అని ఉనికి కలిగి ఉండే స్వభావాన్ని కలది. ఏవం విశ్వస్య నా అన్యత్వం త్వస్థ ఈశ్వర దృశ్యతే హ్లాదిని సంధిని సంవిత్ పై ఏక సర్వ సంస్థితే. కనుక త్వస్థాయి అంటే వస్త్రముగా కాని రూపుదాల్చి నీ అందే తన ఉనికిని కలిగి ఉంటున్నది. స్వస్థాయి అనబడుతుంది, అంటే నీ అందే ఉంటుంది, అంతేకాని నిన్ను విడిచి వేరుగా ఉండటము లేదు. ఎలాగైతే ఘటముగా కానీ పటము బట్ట అంటే ఏమిటి, బట్ట వస్త్రముగా కానీ రూపుదాల్చి నీ అందే తన ఉనికి కలిగి ఉన్నాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ పట్ట అంటాం అంటే ఏమిటి, మనం దూదితో కానీ ఏదైనా ఒక వస్త్రం కుట్టించుకున్నాం అనుకోండి, ఒక వస్త్రాన్ని, ఆ దూది ఏమవుతుంది, రూపాంతరం చెంది అంటే వేరే రూపంలో మనతోనే ఉంటుంది, అది ఎక్కడ పోవటం లేదు. ఆ యొక్క దూది కూడా ఆ వస్త్రము రూపంలో ఇమిడిపోయింది దాంట్లోనే. ఆ విధముగానే నిన్ను విడిచి వేరుగా ఉండటం లేదు, అందుకే త్వస్థాయి అనవటం. ఓ ఈశ్వరుడా, సర్వజీవమును కూడా నియమించేవాడా, వారి వారి కర్మలను తగినట్లు నడుచుకునేటట్లు ఆయా పనులు చేసేటట్లు చూచేవాడా, ఇటువంటిదే అయినటువంటి ఈశ్వరుడు అంటే శాసించేవాడై ఉండటమే జీవునికి ఈశ్వరుడికి ఉండే భేదం అనమాట, వైలక్ష్యం అనమాట. అదే విషయాన్ని ఇక్కడ చూపెడుతున్నాడు. ఏమని, క్లాదిని అని. క్లాదిని అంటే ఏమిటి, ఆహ్లాదము ఇచ్చున్నది. సంధిని అంటే సంతత అంటే ఎల్లప్పుడూ ఉండేటిది. సంవిత్ అంటే విద్యాశక్తియే ముఖ్యమైనది. కాబట్టి ఈ విధముగా సర్వము కూడా కుదురుగా స్థితి నిల్చుట దేని యందు కలదో దాని యందు సర్వమునకు అధిష్టానము అయిన నీ యందు మాత్రమే భద్రముగా సుఖముగా ఉండుట కుదురుతుంది. కానీ జీవుని విషయంలో చెల్లదు. అనగా విశ్వానికి అంతటికీ కూడా ఆధారమై ఉండుట ప్రవర్తింపజేయుటలు నీ వలన సాధ్యం అవుతవి, కానీ జీవుడు అట్టి భారాన్ని మోయలేడు, నిర్వహించలేడు. ఇక సత్వరజస్తమో గుణములతో కూడిన 3 రకాలైన సంవిత్ అంటే జ్ఞానము నీ యందు లేదు ఈశ్వర అని చెప్పి ఈ ధ్రువుడు ఈశ్వరుని స్తుతిస్తున్నాడు. ఏవం విశ్వస్య నాన్యత్వం త్వస్థాయి ఈశ్వర దృశ్యతే క్లాదిని సంధిని సంవిత్ పై ఏకా సర్వసంస్థితే. అంతేకాదు, క్లాద తాపకరీ మిశ్ర పైనో గుణవర్జితే పృథక్ భూతైకభూతాయ భూతభూతాయ తే నమః. పృథక్ భూత ఏకభూతాయ భూతభూతాయ తే నమః. నీవు ఎటువంటి వాడు, త్రిగుణ వర్జితుడు కాబట్టి నిర్గుణమైనటువంటి నీయందు విషయానందాన్ని పోయి ఇచ్చేటువంటి క్లాదినీ శక్తి కానీ, తాపాన్ని అనుభవించేసే సంధినీ శక్తి కానీ, క్లాద తాపాలను కలిగించే ఉభయమిత్ర సంవిత్తు కానీ లేనే లేవు. కార్యదృష్టితో పృథక్ రూపుడవు, కారణ దృష్టితో ఏకరూపుడవు, సమస్త భూతాల్లోనూ సూక్ష్మభూతుడు అయిన నీకు నమస్కారము. కాబట్టి పృథక్ భూతైకభూతాయ భూతభూతాయ తే నమః. భూతభూతాయ అంటే ఏమిటి, సమస్త భూతాల్లోనూ కూడా సూక్ష్మభూతుడవై అయినటువంటి నీకు నమస్కారము అని చెప్పి ధ్రువుడు విష్ణువు తనకు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని స్తుతిస్తున్నాడు. భూమిరపో వనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ భూతాదిరాది ప్రకృతిర్యస్య రూపం నతోస్మితం శుద్ధ సూక్ష్మో అఖిల వ్యాపీ ప్రధానాత్ పరతః పుమాన్ యశ రూపం నమస్తస్మై పురుషాయ గుణాత్మనే భూరాదీనాం సమస్తానాం గంధాదీనాం చ శాశ్వతః బుద్ధ్యాదీనాం ప్రధానశ్చ పురుషస్య చ పరః తం బ్రహ్మభూతమాత్మానమశేష జగతః పరం ప్రపద్యే శరణం శుద్ధం తద్రూపం పరమేశ్వరం బృహత్వాత్ బ్రహ్మణత్వాచ్చ యత్ రూపం బ్రహ్మ సంజ్ఞితం తస్మై నమస్తే సర్వాత్మన్ యోగి చింత్యా వికారవత్ సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వవ్యాపీ భువస్పర్శాదత్యధిష్టదశాంగుళం
యద్భూతం యచ్చ భవ్యం పురుషోత్తమ తద్భవాన్ త్వత్తో విరాట్ స్వరాట్ సమ్రాట్ త్వచ్చశ్చాపి భూరాదిపురుషः అత్యరీచ్యతసో అధశ్చ తిర్యక్చ ఊర్ధ్వం చ వై భువః తతో విశ్వమిదం జాతం త్వత్తో భూత భవిష్యతి त्वद्रूपधारिणश्चान्तर्भूतं सर्वमिदं जगत् त्वत्तो यज्ञस्तर्वहुतः पृषदाज्यं वसुद्विदा त्वत्तो रुचोऽथ सामानि त्वत्तश्चान्दांसि यज्ञिरे त्वत्तो यजुं च त्वत्तो स्वाच्चैकतो दतः गावत्वत्तः समुद्भूता त्वत्तो वजावयो मृगाः त्वन्मुखात् ब्राह्मणात् त्वत्तो बाह्वोः क्षत्रियजायत वैश्या तवोरुजाः शूद्रा तव पद्भ्यां तमुद्गताः अश्नोः सूर्यो अनिलस्रोत्रात् चन्द्रमा मनसस्तव प्राणो अन्तर्सुरिष्टाग्नतो मुखादग्निरजायत नाभितो गगनं द्यौ च शिरसः समवर्तत दिशस्रोत्रात् क्षितिः पद्भ्यां त्वत्तस्तर्वमभूदिदं न्यग्रोधस्तु महानल्पे यथा बीजे व्यवस्थितः संयमे विश्वमखिलं बीजभूते त्वदा त्वयि मयि बीजालङ्कुरसम्भूतो न्यग्रोधस्तु समस्थितः विस्तारं च यथा याति त्वत्तः सृष्टौ तदा जगत् यदा हि कदली नान्या त्वक्पत्रात् वा अध दृश्यते एवं विश्वश्चरान्यत्वं त्वत्सायी त्वत्सा ईश्वर दृश्यते क्लादिनी सन्धिनी संवित् त्वय्येका सर्वसंस्थिते क्लादतापकरी मिश्रा त्वयि नो गुणवर्जिते पृथग्भूतैकभूताय भूतभूताय ते नमः. కాబట్టి ఇంతటితో మనం ఈరోజు స్వస్తి పలుకుదాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదనాः సంతు జీవంత శరదాసుతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే విసర్గబిందుమాత్రాణి పదవాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క శ్లోకాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి మన రేపు యొక్క మిగిలినటువంటి శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం. సర్వే జన సుఖినో భవంతు. మామూలు మన కంఠం కూడా ఉపయోగిస్తూ ఉండాలి. కంఠాన్ని ఎవరు లేకపోయినా కూడా మనం వాటి